మా మామగారు ఒకసారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ కదా, ఫోన్ లేవు అప్పుడు, ఉత్తరం రాశాడు. నాయన అమ్మాయిని ఎక్కువ నవ్వించకని రాశాడు. ఎవడన్నా అల్లుడికి ఏడిపించకని రాస్తాడు, కానీ అల్లుడికి ఎవడన్నా నవ్వించొద్దని రాస్తాడు కూతుర్ని. అంటే నేను వేసి జోకులకి మా ఆవిడకి ఒక్కటి చచ్చిపోద్దని భయం వేసి మా మామగారికి ఒక బాబు ఎక్కువ నవ్వేసుకుని రాశాడు. ఆ ఉత్తరం ఉంది నా దగ్గర. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఈవేళ ఆవిడ మొహం ఇటు, ఈవిడ మొహం ఇటు, నవ్వులన్న మాట లేదు. భర్తలారా మీ భార్యలను ఏం చేయకూడదు, నిష్ఠురపడి. మీకు ఇంకో చెప్తున్నాను, అమెరికాలో అందుకనే ఒక రూల్ ఉంది. తెల్లారు లేవగానే భర్తే భార్యకి టీ చేసి పట్టుకొచ్చి లేపాలంట. లేపితే ఆ సింపుల్ మొహంతో ఇడుచుకుంటూ లెగిసి టీ తాగుతూ ఉంటే పక్కన నిలబడి, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. నువ్వు చాలా అందగత్తు అంటే ఆ సింపురితాలు దాన్ని పాషనూరు దాన్ని అట్టుకుని, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనకపోతే వాళ్ళకి నంబర్ ఉంటుందంట. ఆ నంబర్ నొక్కైతే పోలీసు వాడు చేసుకెళ్ళిపోతాడట వాళ్ళని. అందుకనే తెల్లారి లెగితే భర్తలు భార్యలని హనీ హనీ అంటే నా తేనె తెక్కారిపోతున్నాం అనాలట, లేకపోతే నంబర్ నొక్కేదట. భర్తలే భార్యలకి టీ చేసి పట్టుకొచ్చి ఇచ్చి ఆ చింపిరితాలు దాన్ని పాసినోరు దాన్ని హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. మన వాళ్ళేమో హనీ హనీ అంటారట. మన భారతదేశంలో మొగుళ్ళేమో మనీ 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 అంటారండి. ఈ పండగకి ఏం తెస్తావు, వచ్చి పండగకి ఏం తెస్తావు, మీ నాన్న ఏమి ఎత్తాడు, ప్రసాదా ఇది ఎక్కడ చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు ఏంటాడు, హనీయా మనీయా, హనీ నా తేనె తక్కారిపోతున్నాం అనాలరా. ఎప్పుడు కూడా భర్తలు ఎప్పుడంటే భార్యల్ని పొగడాలండి. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా, పొగడతలు అవసరం. నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు చక్కగా ఉంటావు అనా. నేను ఒకసారి ఇలా ప్రసంగం చేస్తున్నాను పెళ్ళిలో, భర్తలారా మీ భార్యలను కొంచెం పొగడండి అన్నాను. పెళ్ళి కొడుకు అంటున్నాడు, నాకు అటువంటి కవిత్వం రాదండి అంటున్నాడు. నేనన్నాను, కవిత్వం రాదో పని చేయరా, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైన రేఖ, నువ్వు కేక నువ్వు సరిపోద్ది అన్నాను. రేఖ నువ్వు చెప్పరండి రా, కేక దాని పెద్ద కవిత్వం అక్కర్లేదు. ప్రసాదా వీటితో నాకు అనుమానంగానే ఉంది, వీడు ఏం చేస్తాడు, అలా చూస్తున్నాం ఏంటరా గుడ్లు వేసుకున్నా నావంగా. రేఖ నువ్వు కేక. దేవుని బిడ్డలారా, అలాగే భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఘనపరచాలి.